టీటీడీ నకిలీ నెయ్యి వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్కటిగా బోలేబాబా డైరీ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు నెయ్యే కాని నకిలీ నెయ్యిని తిరుమలకు సరఫరా చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే బోలేబాబా డైరీ ప్రతినిధులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సిట్ విచారణలో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. తిరుపతిలోని ఓ డైరీని అడ్డం పెట్టుకుని అనేక ఆలయాలకు నెయ్యిని సరఫరా చేసినట్లు గుర్తించారు. టీటీడీతో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలకు బోలేబాబా నుంచే నెయ్యి సరఫరా అయినట్టు నిర్ధారించారు. విజయవాడ దుర్గమ్మ ఆలయానికి అదే నెయ్యిని సరఫరా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ద్వారకా, తిరుమల, శ్రీశైలం ఆలయాలకు బోలేబాబా నెయ్యి సరఫరా చేసినట్టు తెలుస్తోంది. బోలేబాబా డైరీకి గత ప్రభుత్వంలో భారీగా యాక్సెస్ ఉన్నట్లు అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే ఆలయాలన్నింటికీ కూడా నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ను వివిధ మార్గాల్లో పొందినట్లు తెలుస్తోంది. ఏపీలోని ఆలయాల్లో ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా డైరీ చక్రం తిప్పింది. ఆ ఆలయాలకు సరఫరా చేసిన నెయ్యిపై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆ ఆలయాల్లో ప్రసాదాల తయారీకి ఇదే నెయ్యి వాడినట్లు సమాచారం. రెండు 2022లోనే బోలేబాబా డైరీని టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టింది. వివిధ డైరీల మాటున పరోక్షంగా నెయ్యి సరఫరా చేస్తూ వచ్చింది. ఆయా ఆలయాలకు సరఫరా చేసిన నెయ్యి వివరాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. బోలేబాబా డైరీ సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని సిట్ తేల్చింది. ఆ నెయ్యిని సుగంధ ఆయిల్స్, పామోలివ్ ఆయిల్తో పాటు రసాయనాలతో తయారు చేసినట్టు నిర్ధారించింది. అదే నెయ్యి ఏపీలోని ప్రముఖ ఆలయాలకు సరఫరా చేశారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. రైట్గా ఈ బోలేబాబా బాగోతానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి రాజ్ కుమార్, అదేవిధంగా తిరుమల నుంచి సునీల్, రాజమండ్రి నుండి శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. ముందుగా సునీల్ దగ్గరకు వెళదాం. సునీల్, బోలేబాబా బాగోతానికి సంబంధించి ఏం చెప్తారు? అసలు వాళ్ళు వాడింది నెయ్యే కాదు, ప్రముఖ ఆలయాలన్నిటికీ కూడా ఆ కల్తీ నెయ్యిని తరలించారనేది సిట్ నిర్ధారించింది. ముఖ్యంగా తిరుమలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? రైట్ చందు, మొత్తం మీద ఏదైతే శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి బోలేబాబా డైరీ చేసినటువంటి ఏదైతే ఉన్న అక్రమాలు ఉన్నాయో దీనికి సంబంధించి సిట్టు దర్యాప్తులో చాలా విస్తుపోయే నిజాలు అయితే బయటపడుతున్న పరిస్థితి ఉంది. అంటే గతంలో కేవలం తిరుమలకు మాత్రమే, అంటే శ్రీవారి లడ్డూలో కలిపేటువంటి నెయ్యిలో మాత్రమే కల్తీ జరిగింది అని చెప్పేసి గుర్తించినటువంటి సిట్టు ఇప్పుడు పూర్తి స్థాయిలో, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల్లో కూడా ఇదే నెయ్యి వాడారు, ఇదే స్థాయిలో పూర్తి స్థాయిలో నెయ్యి సరఫరా జరిగింది, ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యే వినియోగించారని చెప్పేసి ఇప్పుడు సిట్టు దర్యాప్తులో తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రధాన ఆలయాలుగా చెప్తున్నటువంటి శ్రీశైల దేవస్థానం కావచ్చు, మరోవైపు విజయవాడ దుర్గమ్మ గుడికి, మరోవైపు ద్వారకా, తిరుమల, ఇటు శ్రీకాళహస్తి టెంపుల్, మరోవైపు సత్యదేవుడిగా పిలిచే కాణిపాకం కూడా ఈ నెయ్యిని పూర్తిగా సరఫరా చేసినట్టు తెలుసు. అంటే బోలేబాబా డైరీ ఏదైతే 2022లో పూర్తిగా
పూర్తిగా టీటీడీ రద్దు చేసినప్పటికీ ఆ బోలేబాబా డైరీ చిన్న చిన్న డైరీలని పెట్టుకొని ఆ డైరీల నుంచి ఏదైతే సరఫరాలు చేసినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి జిఎం హరిమోహన్ చేసినటువంటి అక్రమాలకు సంబంధించి చూసుకున్నట్టయితే చిన్న డైరీలతో ప్రముఖంగా ఉన్నటువంటి ఆలయాలు కావచ్చు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలకు కూడా ఇదే స్థాయిలో ఈ సరఫరా చేసినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా నెయ్యికి సంబంధించి చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ నిజమైన నెయ్యి కాదని ఏదైతే సిట్ అయితే దర్యాప్తులో తేలిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ సుగంధ ద్రవ్యాలకు సంబంధించి కావచ్చు, మరోవైపు పామోలిన్, ఇటు 12 రకాల రసాయనాలతో కలిపినటువంటి ఒక నెయ్యినైతే తయారు చేసి విక్రయించామని చెప్పేసి గతంలోనే ఏదైతే ఈ నిందితులైతే సిట్ అధికారులకైతే తెలిపినట్టు పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు కూడా సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ చిన్న చిన్న దేవాలయాలకు సంబంధించినటువంటి అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు పూర్తిగా లంచాలకు అలవాటు పడి ఏదైతే ఈ నెయ్యిని అంటే అక్కడ అదే నెయ్యి అంటే కల్తీ నెయ్యినే కొనుగోలు చేసినట్టయితే తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి వాళ్ళకి తెలిసి అంటే కల్తీ నెయ్యి జరిగిందని తెలిసి కూడా అదే నెయ్యిని కొనుగోలు చేసినట్టయితే అధికారులు తెలుపుతున్నారు. మరోవైపు సిట్ అధికారులు ఒకటే తెలుపుతున్నారు, ముఖ్యంగా ఏదేమైనప్పటికీ ఎవరిని వదిలేది లేదు. ముఖ్యంగా ప్రముఖ దేవాలయాలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 ప్రముఖ దేవాలయాలే కాదు, చిన్న చిన్న ఆలయాలకు కూడా ఇదే నెయ్యే సరఫరా చేసినట్లయితే ప్రధానంగా వీళ్ళ విచారణలో తేలినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నాం. ఖచ్చితంగా ఎవరినైనా సరే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, ఎవరిని వదిలేది లేదని చెప్పేసి సిట్టు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డు నెయ్యిలో ఏదైతే కల్తీ చేశామని చెప్పేసి ఇప్పటికే బోలేబాబా డైరీకి సంబంధించిన వాళ్ళు ఒప్పుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో 2022లో పూర్తిగా ఏదైతే బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి నెయ్యి సరఫరా సరిగా లేదని చెప్పేసి గుర్తించి దాన్ని పూర్తిగా రద్దు చేసిన నేపథ్యంలో వైష్ణవి అంటే ఏదైతే ఈ తిరుపతి జిల్లాకు సమీపంలో ఉన్నటువంటి వైష్ణవి డైరీ కావచ్చు, మరోవైపు దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీ నుంచి ఏదైతే టీటీడీకి నెయ్యిని సరఫరా చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే సిట్టు దర్యాప్తులో పూర్తిగా వెల్లడైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రముఖ దేవాలయాలుగా పిలుస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ ఇటువంటి కల్తీయే జరిగిందని చెప్పేసి సిట్టు ఏదైతే నిర్ధారణ మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో నివేదిక ఉన్నట్టయితే తెలుస్తోంది. చందు. రైట్ సునీల్. రైట్, ఇక టీటీడీ నకిలీ నెయ్యి వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక కొన్ని చిన్న చిన్న నెయ్యి సరఫరా డైరీల్ని అడ్డు పెట్టుకుని కూడా భారీగా అంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయాలన్నిటికీ కూడా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజయవాడకు వెళదాం. రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, విజయవాడ దుర్గమ్మ ఆలయానికి కూడా ఈ కల్తీ నెయ్యి సరఫరా జరిగిందన్న అనుమానాలు కూడా వస్తున్న నేపథ్యంలో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? చందు, ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా కూడా గతంలో ఏదైతే ఈ తిరుమలలో నకిలీ నెయ్యి కల్తీ వ్యవహారం అనేది అప్పట్లోనే ప్రధానమంత్రి మోడీ వరకు కూడా ఈ యొక్క అంశం చేరినటువంటి నేపథ్యంలో దీని మీద ప్రతి ఒక్క హిందువు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధమైనటువంటి ఆలయాలు ఉంటాయి. అందులో ప్రధానంగా తిరుపతి ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలోనే కల్తీ నెయ్యి ఉపయోగించారంటే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల పరిస్థితి ఏంటి అనే దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఏదైతే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అన్ని ఆలయాల్లో కూడా ఇదే తరహా నెయ్యి ఉపయోగించారనేది సిట్కు వస్తున్నటువంటి అనుమానము. అదేవిధంగా ఆ కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతూ ఉంది. ఇప్పటికే ఏదైతే ఈ బోలేబాబాకి సంబంధించినటువంటి ఈ డైరీ వ్యవహారం ఏదైతే ఉందో ఇది 2022 సమయంలోనే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెయ్యి సరఫరా కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టినప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న ఈ నెయ్యి సరఫరా కంపెనీలను కేంద్రంగా చేసుకుని తన దందాను కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. అసలు నెయ్యే కానటువంటి ఒక పదార్థాన్ని తీసుకుని వచ్చి వీటిలో ఏదైతే భక్తులందరూ కూడా మహాప్రసాదంగా తీసుకునేటువంటి దాంట్లో కలిపి వారందరి మనోభావాల్ని కూడా దెబ్బతీసేటువంటి విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ డైరీకి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ను కోర్టులో హాజరుపరిచారు. అది అక్కడ కూడా దానికి సంబంధించి వాళ్ళు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అంటే లక్షలాది మంది హైందవుల మనోభావాలు ప్రతి ఒక్క దేవాలయాన్ని వారు ఎంతో శుచి శుభ్రంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇదే తరహాలో కొన్ని కంపెనీల అండదండలు చూసుకుని కొంతమంది అధికారులు వారితో కుమ్మక్కై చేసినటువంటి
ఈ విధానాన్ని, అంటే గతంలోనే ఈ పరిస్థితి ఉంటే 2022లో ఉన్న ఒక బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీ ఈ ఒక చిన్న కంపెనీలను అడ్డం పెట్టుకుని ఏ విధంగా మార్కెటింగ్ చేసింది, ఏ విధంగా దీన్ని ప్రమోట్ చేసింది, ఏ విధంగా వాళ్ళందరితో కూడా కలిపి ఈ వ్యవహారం అంతా కూడా చేసింది అనేటువంటి కోణంలో కూడా ప్రధానంగా సిట్ అధికారులు దృష్టి సాధించుతున్నారు. అదేవిధంగా కనకదుర్గ ఆలయంలో గతంలో కూడా దసరా సమయంలో ఇదే వ్యవహారం, అంటే గతంలో లడ్డూలు మార్పిడి జరిగింది. విజయవాడ కనకదుర్గ ఆలయంలో లడ్డూల మార్పిడి, అంటే వివిధ రకాల దేవాలయాల్లో తీసుకొచ్చినటువంటి లడ్డూలను తీసుకుని వచ్చి విజయవాడ కనకదుర్గ ఆలయంలో విక్రయించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక కవర్లో అదే తరహా ఒక లడ్డూని తీసుకుని వచ్చి, అంటే లడ్డూలన్నీ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి వివిధ ఆలయాల్లో తీసుకుని వచ్చినటువంటి నైవేద్యం, అంటే అక్కడ జరిగేటువంటి ఆచార వ్యవహారాలు వేరు, అక్కడ జరిగేటువంటి నైవేద్య వ్యవహారాలు వేరు, అన్నీ కూడా వేరైనప్పటికీ కూడా అక్కడ దొరికేటువంటి ఆ లడ్డూలు, అంటే దాదాపుగా తిరుపతమ్మ దేవాలయం కావచ్చు, ఇటు ద్వారకా తిరుమల కావచ్చు, ఇలాగ మోపిదేవి కావచ్చు, అన్ని రకాలైనటువంటి లడ్డూలు తీసుకుని వచ్చి ఆ లడ్డూను విజయవాడ కనకదుర్గ ఆలయంలో విక్రయిస్తున్నటువంటి కవర్లో పెట్టి గతంలో దాదాపుగా 40,000 లడ్డూలు విక్రయించినప్పుడే దాదాపుగా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కానీ ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం విజయవాడకు కూడా తగిలింది అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమ్మవారికి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు, వారందరూ కూడా పెద్ద ఎత్తున మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు. కానీ ఇదే తరహా విధానం గత 5 సంవత్సరాలు కొనసాగింది అని అంటే అసలు ఏ విధంగా ఇప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అనేది ఇప్పుడు అందరిలో కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. అసలు అది నెయ్యే కానటువంటి పరిస్థితుల్లో ఈ నిజంగా అసలు ఏ రకంగా దీన్ని ప్రభుత్వం అనుమతించింది, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఈ అధికారులందరూ కూడా కళ్ళు కప్పి ఉన్నారా, లేదంటే అధికారులందరూ కూడా వారికి సహకరించారనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇందులో అసలు ఎంతమంది ఇందులో ఉన్నారనే దానిపైన కూడా ప్రధానంగా సిట్ ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసింది. కాబట్టి మరి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాలు, ఇటు ద్వారకా తిరుమల కావచ్చు, అదేవిధంగా శ్రీశైలం కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి దేవాలయాల్లో ప్రధానంగా కాణిపాకం, పెద్ద తిరుపతి, అన్ని దేవాలయాల్లో కూడా ఇదే తరహా విధానం కొనసాగింది అనేది సిట్టుకు అనుమానం వస్తున్నటువంటి అంశాలైతే అందులో ప్రధానంగా ఈ 4 దేవాలయాలు కీలకమైనవి కాబట్టి ఈ 4 దేవాలయాల్లో కూడా ఇదే విధానం కొనసాగింది అనే దానికి కొన్ని ఆధారాలు కూడా సిట్ సేకరించినట్లు కూడా తెలుస్తుంది. ఈ సేకరించినటువంటి ఆధారాలను తీసుకుని ఇప్పటికే బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ యజమానులు ఉన్నారో వారితోనూ సంప్రదింపులు జరుపుతూ దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు సేకరించినటువంటి తర్వాత ఎవరైతే అధికారులు ఈ బోలేబాబా డైరీతో కుమ్మక్కయ్యి ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేసి అందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరైతే పనిచేశారో వారందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది సిట్ ముందున్నటువంటి ఖచ్చితమైనటువంటి టాస్క్గా ఉన్నప్పటికీ కూడా మరి సిట్ ఈ విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నప్పటికీ కూడా, ఎందుకంటే లక్షలాది మంది హైందవుల మనోభావాలు ఈ ప్రతి దేవాలయానికి వస్తే వారికి ఒక అనేక రకాలైనటువంటి నమ్మకం ఉంటుంది, అపారమైనటువంటి భక్తి శ్రద్ధలతో వారందరూ కూడా వస్తారు. కానీ ఒక లడ్డూను విక్రయించేటప్పుడు ఒక దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ రుసుములు ఏదైతే ఉంటాయో అన్నిటిని కూడా అటు ఎవరైతే భక్తుల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు, కానీ ఒక నాణ్యమైనటువంటి లడ్డూను వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ దేవస్థానం వారు కావచ్చు, లేదంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ కావచ్చు. అయితే గత 5 సంవత్సరాల్లో ఇది విచ్చలవిడిగా జరిగిందనంటే అసలు ఎంతవరకు దేవాదాయ శాఖ అధికారులు ఎంతవరకు దీనికి సహకరించారు, అప్పటి ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి కమిషనరు, మంత్రి వరకు కూడా ఇది తెలిసే జరిగిందా అనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి చూడాలి గత ప్రభుత్వ పెద్దలు దీనిపైన ఏం సమాధానం చెప్తారు, ఒకవేళ సిట్ అధికారులు దీనిపైన కూడా ఎలాంటి పురోగతి కూడా సాధించేటువంటి అవకాశం ఉంది అనేది కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ రాజ్ కుమార్, అసలు నెయ్యే కాని నకిలీ నెయ్యిని తిరుమలకు సరఫరా చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే బోలేబాబా డైరీ ప్రతినిధులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీనిలో ఏమైనా కుట్ర కోణం ఉందా అన్నటువంటి రీతిలో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. రైట్, మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ధనదాహమా లేదంటే ఏదైనా కుట్ర కోణమా? అంటే టీటీడీ నెయ్యిలోనే కాదు, దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్లో కూడా ఈ నెయ్యి సరఫరా చేసినట్టు తెలుస్తుంది కల్తీ నెయ్యికి సంబంధించి. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే తిరుమలలో లడ్డులో ఆ కల్తీ నెయ్యి వినియోగించారన్న ఏదైతే సమాచారం ఉందో, ఏదైతే వెలుగులోకి వచ్చిందో, ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి. అయితే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి ఇక్కడ సిట్ని వేసి ప్రత్యేకించి దర్యాప్తు కొనసాగిస్తుంది. అయితే ఈ దర్యాప్తులో అనేక కోణాల్లో అనేక అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇందులో బోలేబాబా డైరీలో 2020లోనే
టీడీటీ అది నిషేధించింది. అయినప్పటికీ కూడా బోలేబాబా డైరీ ప్రతినిధులు వేరే వేరే డైరీల ద్వారా వారికి మళ్ళీ టెండర్లు దక్కించుకుని వారే సరఫరా చేస్తున్నట్టుగా కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన పరిస్థితి. అయితే అది నకిలీ నెయ్యి కాదు, ఏకంగా రసాయనాలతోటే తయారు చేసిన నెయ్యి. ఒక రసాయనాల్లో సువాసనలు కలిపి అది సరఫరా చేస్తున్నట్టుగా కూడా ఒక నిర్ధారణకి వచ్చినట్టుగా సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ బోలేబాబా డైరీ నుంచి ఎక్కడికెక్కడికి నకిలీ ఈ నెయ్యి ఈ సరఫరా అయ్యింది. ఈ రసాయనాలతో కూడా నెయ్యి సరఫరా అవడం వల్ల లడ్డూల్లోని అలాగే దేవాలయాల ప్రసాదంలో వినియోగించడం వల్ల భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీని మీద చూసినట్లయితే ఇప్పుడు శ్రీశైలం లో పాటు ద్వారకా తిరుమలలో కూడా ఈ నెయ్యిని వినియోగించినట్టుగా తెలుస్తుంది. దాని మీద ఎంక్వైరీ కూడా విచారణ కూడా తెలుస్తుంది. అయితే సిట్ అధికారులు ఇంకా ద్వారకా తిరుమలకి వచ్చింది దాఖలాలు లేవు. అయితే స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం కూడా దీని మీద ఒక విచారణ అయితే చేసింది. అది ఈవోగా వేండ్ర శ్రీనివాస్ అనే అతను ద్వారకా తిరుమల ఉండగా దీనికి కాస్త అవకాశం ఏర్పడింది. నకిలీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత చూసినట్లయితే ఆయన్ని బదిలీ చేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ అలాగే ఇక్కడ చూసినట్లయితే సింహాచలంలో కూడా ఈ కల్తీ నెయ్యి ఉపయోగించారని చెప్పేసి ఆరోపణలు విమర్శలు వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే అన్నవరం కూడా ఈ కోవలోకి చేరిందా అని అనుమానం వచ్చింది. కానీ ఈ అన్నవరంలో అయితే నకిలీ నెయ్యి వ్యవహారాలు బయటపడలేదు. అక్కడ సింహాచలంలో చూసినట్లయితే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేరుగా ఇక్కడ తనిఖీలు కూడా నిర్వహించారు. అధికారులు కలిపి నిర్వహించిన తనిఖీల్లో కూడా ఎలాంటిది కూడా ఇక్కడ బయలు కాలేదు, ఏది కూడా దొరకని పరిస్థితి ఉంది. అలాగే ఉత్తరాంధ్ర ప్రముఖ దేవాలయాలు అన్నింటిలో కూడా ఈ మధ్యకాలంలో అధికార యంత్రాంగం అంతా కూడా తనిఖీలు నిర్వహించారు. ఎక్కడ కూడా ఈ జాడ కనిపించలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఎక్కడెక్కడైతే ఈ బోలేబాబా డైరీ నుంచి వచ్చిన ఏదైతే రసాయనాలతో కూడా నెయ్యిని ఉపయోగించారో అక్కడికల్లా కూడా ఇప్పుడు సిట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇంకా అనేక కోణాలు బయటికి రాబోతున్నాయి. దీంతో ఇప్పుడు సరఫరా అవుతున్న నెయ్యి మీద కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నెయ్యిని ఎప్పటికప్పుడు పరిశీలించి వెండర్లో తీసుకొచ్చిన దాని నుంచి ఎప్పటికప్పుడు తనిఖీలు చేసే మాత్రం ఈ ప్రసాదాల్లో వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా కానీ తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు రాష్ట్రాన్ని ఒక కుదుపుతున్న పరిస్థితి ఉంది. భక్తుల మనోభావాలను కూడా తీవ్రంగా దెబ్బతీసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం అన్ని ఆలయాలను కూడా ఈ నకిలీ నెయ్యి వ్యవహారం మీద అంటే ఇప్పుడు రసాయనాలతో కూడిన నెయ్యి అని చెప్పేసి తేలింది. దీని మీద పూర్తి స్థాయిలో ఇక్కడ అధికార యంత్రాంగం కూడా పూర్తిగా తనిఖీలు చేస్తుంది. ఏదైతే ఈ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, భాగస్వామ్యం ఉన్నారో కొందరు అధికారులను కూడా మీద చర్యలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే కొంతమంది అధికారులు కూడా అనేక దేవాలయాల్లో బదిలీ చేశారు. అలాగే ద్వారకా తిరుమలలో కూడా వేండ్ర శ్రీనివాసుని బదిలీ చేశారు. ఆ తర్వాత తినాదరావు కొన్నాళ్ళు ఈవోగా పనిచేశారు. ఇప్పుడు కొత్తగా కూడా మరొక ఈవోను కూడా నియమించిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి చూసినట్లయితే ఏదైతే బోలేబాబా డైరీకి సంబంధించిన ప్రతినిధులను కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంతో మొత్తం ఎక్కడెక్కడ ఇంకా ఎలాంటి వ్యవహారాలు కొనసాగని, ఈ రసాయనాల నెయ్యి ఎక్కడెక్కడ ఇంకా సరఫరా చేశారనే దాని మీద దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. చందు. Right, Sriramurthy, thank you. Once again, Sunil, Rajkumar and Sriramurthy, thank you so much for the update.